ఏమజా కాఫీ. ఏంటి టీయా? గిది ఇలాచీతో చేసిన గీ కావేరి స్పెషల్ టీ. గిది నాలుగు మీద పడ్డది అంటే తలకాయ మీదున్న గబ్బూజంతా రాలి కింద పడ్డది. ఈ చాయ్ అద్భుతంగా పెట్టావు. ఇది తాగుతుంటే నాకేవో జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. బావకి కావేరితో ఉన్న జ్ఞాపకాలు గుర్తొచ్చేలా ఉన్నాయి. ఎందుకొచ్చా? నువ్వు ఇక్కడ ఉండకూడదు. పద బయటికి పద. ఆగు. ఎందుకు తను అలా లాక్కెళ్తున్నావు? మీకు తెలియదండి, ఇది చాలా ఖతర్నాక్. తను ఇక్కడ ఉండకూడదు. అంతేగాని ఇలా కరెక్ట్ కాదు. ఇదేంటి బావ కావేరిని సమర్థిస్తున్నాడు? తనెవరో గుర్తొచ్చిందా? అసలు తనెవరు? తనకు నీకు గొడవేంటి? నేను చెప్తాను నాన్న. తను మన కుటుంబానికి బాగా కావాల్సిన వ్యక్తి. తను మన కుటుంబానికి ఎలా పరిచయం అయిందో తెలుసా నీకు? ఒకప్పుడు తను మన ఇంట్లోనే ఉండేది. తను నీ ప్రేమలో తన గురించి చెప్పడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఇలాంటివి చెప్పడం వల్ల తన ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. మీ బిడ్డ మీకు దక్కడు. ఏంటో నాకు ఇదంతా అర్థం కావడం లేదు. ఆ ఇలాచీ చాయ్ ఎప్పుడూ తాగినట్టు గుర్తొస్తుంది. ఈ అమ్మాయి నాకు చాలాసార్లు ఇచ్చినట్టు అనిపిస్తుంది. అమ్మా నువ్వు చెప్పు, తనకి మనకి ఏమైనా సంబంధం ఉందా? బావా యమజ, నన్ను చెప్పని. కుదరదత్తయ్యా,
నేను ఒప్పుకోను. యమజ నువ్వు మాట్లాడు. అమ్మా నువ్వు చెప్పు. ఏం లేదు నాన్న, తను మన ఇంట్లో పనమ్మాయి. మన ఇంట్లో వంట చేసేది, నీ ఆఫీస్లో కూడా నీకు సహాయంగా ఉండేది. అవునవును, మీ విషయాలన్నీ తనే చూసుకునేది. మన ప్రేమ మధ్యలో కూడా దూరింది. నీకు నాకు మధ్య దూరం పెంచాలని ట్రై చేసింది. అందుకే తను ఇంట్లో నుంచి పొమ్మంటున్నాను. మేడం, నేను మీ ఇద్దరి మధ్య దూరం పెంచాలనుకోలేదు. మీరిద్దరూ బాగుండాలని కోరుకున్నాను. కాకపోతే బోనా మేడంని ఒప్పించి పెళ్లి చేసుకోమన్నాను. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. ఇప్పుడు కూడా బోనమ్మ వాళ్ళు రమ్మంటేనే వచ్చాను. అర్జున్ బాబుకి బాగోలేదు, నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అంటే ఆవిడ మాట కాదనలేకే వచ్చాను. సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా వచ్చిందంటే మొత్తం అంతా కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు. నాన్నా, కావేరి చెప్తుంది నిజం. నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతోనే నేను తనను రమ్మన్నాను. పంపిస్తానంటే పంపించే, నీ ఇష్టం. అర్జున్ బాబు, కావేరి వంట తిన్నవాళ్ళెవరైనా వదిలిపెట్టరు. మీ అమ్మగారి గురించి తెలుసు కదా, బీపీ, షుగరు, థైరాయిడ్ అన్నీ ఉన్నాయి. నాకైతే యాసిడిటీ ఉంది. కావేరి చేతి వంట లేకపోతే మేమెవ్వరూ ఉండలేము. అవును నాన్న, అవును. నాన్న అర్జున్, ఏదో నిన్ను యమజని చూసుకుంటూ బతికేయాలనుకుంటున్నాన్రా. తనుంటేనే నాకు వంట గురించి బెంగే ఉండదు. యమజ, విన్నావు కదా, అమ్మ మన గురించే చెప్తుంది. పర్లేదు, కావేరిని ఇక్కడే ఉండనివ్వు. కావేరి, నేను చెప్తున్నాను కదా,